సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనము ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నేర్చుకోబోతున్నాం. సో ఈ క్లాస్ కోసం మీకు కొన్ని థింగ్స్ కావాలి. ఆ థింగ్స్ ఏంటంటే ఒక డివైస్, ఒక బుక్, ఒక పెన్, కొన్ని నోట్స్ తీసుకోవడానికి, ఒక వాటర్ బాటిల్, ఒక ఒక మంచి రూమ్లో కూర్చోండి. ఇంకా డిస్ట్రాక్షన్ కూడా ఏమి ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండకూడదు. సో సో ఫస్ట్ టాపిక్, సో వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? ఓకే, ట్రిగ్నోమెట్రీ కమ్స్ ఫ్రమ్ టూ గ్రీక్ వర్డ్స్. ఒకటేమో ట్రిగ్నోన్ అంటే మీన్స్ ట్రయాంగిల్, మెట్రాన్ మీన్స్ మెషర్. సో ట్రిగ్నోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్. సో it deals with the relationship between the angles and the side of a right angle triangle. So right angle triangle setup. In right angle triangle say, okay, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే ఇది 90 డిగ్రీస్. సో ఫస్ట్ హైపోటనస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సైడ్ ఆపోజిట్ టు ద గివెన్ యాంగిల్, ఆపోజిట్ టు ద ట్రయాంగిల్, గివెన్ రైట్ యాంగిల్. ఓకే, అంటే లాంగెస్ట్ సైడ్. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ కదా, ఈ రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. సో దీనికి ఆపోజిట్ ఉన్నది ఏంటి? హైపోటనస్. దీని హైపోటనస్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనము పర్- ఇప్పుడు మనము బేస్ గురించి నేర్చుకుందాం. బేస్ అంటే మనం బేస్ గురించి నేర్చుకుందాం. సో అంటే అడ్జసెంట్ టు ద గివెన్ యాంగిల్, అడ్జసెంట్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఇది, దీన్ని బేస్ అని రాసుకోవచ్చు. సో ఓకే, సో ఇది బేస్. అడ్జసెంట్ సైడ్ ఉన్నదేమో బేస్, యాంగిల్ కి అడ్జసెంట్ ఉన్నది బేస్. సో ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ గురించి చేసుకుందాం. ద ఆపోజిట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఒక యాంగిల్ ఇచ్చారు, అది 90. ఓకే, 90. ఓకే, సో ఇదేమో ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే పర్పెండిక్యులర్. సో సో ఇప్పుడు సో perpendicular to చూసాం, the side opposite to the right angle, the longest side. The base side adjacent to the given angle, perpendicular, the side opposite to the given angle. సో ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థమయ్యాయి కదా. అర్థమైంటే మీరు ఈ ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. మీకు నేను 2 minutes టైం ఇస్తున్నాను. ఓకే, సో నోట్ అయిపోయింటే, రైటింగ్ అయిపోతే, ఓకే, సో నెక్స్ట్ సైడ్ ప్రొసీడ్ అవుదాం. మీరు ఇది ఇంకా అయిపోవాలంటే మీరు పాసెస్ కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు అదంతా అర్థమైంది కదా. హైపోటనస్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటి, అడ్జసెంట్ అంటే ఏంటి. సో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అడుగుదాం. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇప్పుడు మనము కొన్ని చూసాం కదా. ఇక్కడ ఏం చూసాం? హైపోటనస్ చూసాం, పర్పెండిక్యులర్ చూసాం, బేస్ చూసాం. ఇక్కడ మనం చూసిందంటే హైపోటనస్, నెక్స్ట్ ఏమో పర్పెండిక్యులర్, నెక్స్ట్ ఏమో బేస్ కదా. సో ఇక మనము 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. ఒకటేమో హైపోటనస్ 1, ఒకటి
2, 3. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు అవన్నీ అర్థమైంటే మీకు ఇది అర్థమవుతది. మీరు అది శ్రద్ధగా ఉంటే కదా! ఓకే. సో, ఇప్పుడు సైన్ ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. సో, పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఓకే. అంటే సైన్. ఓకే. కాస్ అంటే ఉంటది కదా! ఇది రైట్ ట్రయాంగిల్. సో, ఇది హైపోటెన్యూస్. ఇది బేస్. ఇది పర్పెండిక్యులర్. ఓకే. సో, ఇట్లుంటది. సో, ఓకే. సో, ఇప్పుడు సైన్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే అది ఆపోజిట్ సైడ్ రేషియో. అంటే ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే ఈ సైడ్. మళ్ళా హైపోటెన్యూస్ అంటే ఓకే ఈ సైడ్ మళ్ళా ఈ సైడ్. ఇది హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. ఓకే. ఈ సైడ్ బై ఈ సైడ్. సో, ఇప్పుడు బేస్ ఇది పర్పెండిక్యులర్ ఇది హైపోటెన్యూస్. సో, ఇప్పుడు సైన్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే దీని బై ఇది. ఓకే. బేస్ బై హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే. టాన్ అంటే బేస్ పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే. సో, ఇప్పుడు సైన్ అంటే ఒక్క నిమిషం గైస్. జస్ట్ 1 సెకండ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మనం ఏ సైడ్ ఉండే? యా, ఈ సైడ్ కదా. సో, ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. అండ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. మీకు ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకుంటే బాగుంటుంది. నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఇది మీకు ఇంటర్లో రావచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది. ఓకే. సో, క్విక్గా నోట్ డౌన్ చేసుకోండి. నేను ఈ వీడియోని పాజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. టేక్ యూర్ ఓన్ టైం. ఓకే. సో, నెక్స్ట్ సారికి వెళ్దాం మనం. సో, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సమ్ పీపుల్ హ్యావ్ కర్లీ బ్రౌన్ హెయిర్ త్రూ ద ప్రాపర్ బ్రషింగ్. అంటే ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? సో, ఇట్స్ సింపుల్ అండి. ఇప్పుడు సైన్ అంటే క్యాప్. సైన్ ఎస్. సైన్ అంటే సమ్. సో, పి అంటే పీపుల్. హెచ్ అంటే హ్యావ్. సి అంటే కర్లీ. బి అంటే బ్రౌన్. హెచ్ అంటే హెయిర్. టి అంటే టీ అంటే ట్రూ. పి అంటే ప్రాపర్ బ్రషింగ్. ప్రాపర్. బి అంటే బ్రషింగ్. సో, ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. సో, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇప్పుడు రెసిప్రోకల్ రిలేషన్స్ అంటే ఇప్పుడు రిలేషన్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు మనం ఇందాక సైన్ చదువుకున్నాం కదా, సేమ్ దాంతోనే ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు సైన్ ఒకసారి ఇలా టేబుల్ చూద్దాం మళ్ళీ. ఇప్పుడు సైన్ కి ఆపోజిట్ కోసెక్.
ఓకే. కాస్‌కి ఆపోజిట్ సీకంట్. టాన్‌కి ఆపోజిట్ కాట్ అంతే. సో, ఇంతే ఇది ఆహ్, రెసిప్రోకల్ రిలేషన్స్ అంటే. సో, నెక్స్ట్ సర్కిల్‌లో. సో, ఇప్పుడు ఫండమెంటల్ ఐడెంటిటీస్. సో, ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? ఇవి జస్ట్ కోర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఓకే. దట్ హోల్డ్ ఆల్ ఫర్ థీటా వేర్ డిఫైన్డ్. ఇప్పుడు థీటా ఉంటది కదా! థీటా అంటే ఒక యాంగిల్. థీ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎనీ యాంగిల్. ఓకే. సో, ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఇది కూడా మీరు నోట్ నేర్చుకోండి. సో, ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు పైథాగరస్ థీరమ్. ఇది మీకు చాలా మందికి తెలిసుంటది. సో, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మంచిది. సో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పైథాగరస్ థీరమ్. ఇప్పుడు ఇట్లా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందనుకుందాం సపోజ్. ఓకే. సో, ఇప్పుడు ఇది హైపోటెనస్. సారీ. ఐయామ్ వెరీ వెరీ సారీ గైస్. 1 సెకండ్ గైస్. సో, ఇది అన్నాం కదా! సైన్ ఇది మీరు నోట్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్‌కెళ్దాం. ఓకే. సో, ఇప్పుడు పైథాగరస్ థీరమ్. ఓకే. ఓకే. సో, ఇది మీకు తెలిసింది ఏంటి? ఇది హైపోటెనస్. ఇది హైపోటెనస్. ఇది బేస్. ఇది పర్పెండిక్యులర్. ఓకే. సో, ఇప్పుడు పైథాగరస్ థీరమ్ ఏంటంటే ఇదేమో హెచ్, ఇదేమో బి, ఇదేమో పి. ఇది హైపోటెనస్, బేస్, పర్పెండిక్యులర్. సో, ఇప్పుడు పైథాగరస్ థీరమ్ ఏంటంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ సైడ్ కనుక్కోవాలనుకుందాం సపోజ్ ఈ సైడ్ హెచ్ కనుక్కోవాలి. ఇప్పుడు పి ఇంకా బి ఇచ్చారు. ఆ? ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనము ఇప్పుడు పి ఇంకా బి ఇచ్చారు. సో ఇప్పుడు మనం హెచ్ కనుక్కోవాలి. హెచ్ కనుక్కోవాలంటే పి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ బి స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సపోజ్ పి ఏమో ఓకే. సో సపోజ్ లెట్స్ సే దట్ సపోజ్ బి ఏమో 3, మళ్ళా బి బి ఏమో 6 అనుకుందాం. ఓకే. 6 స్క్వేర్ అనుకుందాం. సో ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఎంత అనుకుంటే 9 ప్లస్ 36 ఎంత 45. సో స్క్వేర్ అటు వెళ్తే p ఈజ్ ఈక్వల్ టు రూట్ 45. ఇది మీకు సమ్ వాల్యూ వస్తుంది. 6 సంథింగ్ వస్తుంది. అది మనకు తెలీదు. ఓకే. సో అది ఓకే. ఈ సైడ్ ఉన్నది అంతే అదే. సో ఇప్పుడు ఒక ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములాని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీకు ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతుంది. ఓకే. మీరు పాసెస్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ గివ్స్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇందాక మనం జస్ట్ సైన్ అంటే జస్ట్ ఒక సింపుల్ జస్ట్ ఇప్పుడు యాంగిల్ టీటాకి మనము తీసుకున్నాం. టీటా అంటే ఒక ఎనీ యాంగిల్, అసలు అన్నోన్ యాంగిల్. ఓకే.
సో, ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ ఈ సైన్, కాస్, టాన్ ఒక తెలిస్తే చాలు. వీటికి సైన్ 0, 30 ఇట్లా సైన్ సైన్ 30 ఈ ఈ యాంగిల్స్ సైన్‌లో కాస్ ఇవంటే తెలుస్తాయి మీకు. జస్ట్ ఈజీగా మీరు ఫస్ట్ ఈ 3 నేర్చేసుకోండి. ఈ 3 ఈ 3 మీకు తెలుసాయనుకో, ఈ 3 మీకు చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే సింపుల్. జస్ట్ సైన్‌కి ఆపోజిట్ కోసెక్, కాస్‌కి ఆపోజిట్ సీకెంట్, టాన్‌కి ఆపోజిట్ కాట్. ఓకే. సో, ఇప్పుడు సైన్ సైన్ థీటా ఏంటి ఇప్పుడు 0. సైన్ 0, 0. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1. కాస్ 0 1. కాస్ 30 √3/2. కాస్ 45 1/√2. కాస్ 60 1/2. 90 కాస్ 90 0. టాన్ ఏమో టాన్ 0 0. టాన్ 30 1/√2 1/√3. టాన్ 45 1 1. టాన్ 60 √3. టాన్ 90 not defined. సో ఇప్పుడు మీరు ఇవన్నీ మీరు వచ్చేస్తాయి కదా, సేమ్ సింపుల్ అవన్నీ. జస్ట్ సైన్‌కి రెసిప్రోకల్ ఇది, దీనికి రెసిప్రోకల్ ఇది, టాన్‌కి ఇది. సో ఇప్పుడు దీనికి ఇది కదా, దీనికి ఇది, ఇది. సో మీరు జస్ట్ ఓన్లీ ఈ 3 ఫార్ములాస్ ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇది వస్తది. ఇది నేను ఎందుకు ఎక్కువ రిపీట్ చేస్తున్నానంటే, జస్ట్ సింపుల్ లాజిక్ అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అయిపోదాం. కొన్ని టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు సైన్ ఇంకా కాస్ వాల్యూస్ రిమెంబర్ చేసుకోవడానికి ఈజీగా. ఇప్పుడు సైన్ 0, సైన్ 0 1/2 1/√2 1 1 3/√2 1. సో ఇప్పుడు కాస్ ఏంటంటే రివర్స్ ఆఫ్ సైన్ వాల్యూస్ అంతే. ఓకే. ఇప్పుడు చూద్దాం. రిలేషన్స్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఒక 2 యాంగిల్స్ ఉన్నాయి. థీటా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అంటే అవి కాంప్లిమెంటరీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఇది సైన్ ఈజ్ ఈక్వల్ సైన్ ఇంటూ సైన్ ఇంటూ 90 మైనస్ theta is equal to cos theta. Cos theta is cos into 90 minus theta is equal to sin theta. Tan into 90 minus sin theta is equal to cos theta, cot theta. Cot theta into 90 minus theta is equal to tan theta. Secant into 90 minus